హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎస్ఐజీ ట్యుటోరియల్స్. రాయలసీమ యూనివర్సిటీ నుంచి మరొక క్వశ్చన్ పేపర్ చూద్దాం. బీఈడి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఆర్ట్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది 2024 డిసెంబర్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు 1.5 అవర్ అయితే ఎగ్జామినేషన్ టైమింగ్ ఉంటుంది. 40 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. పార్ట్ ఏలో వచ్చేసి మీరు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్కి అటెండ్ చేస్తే 5 × 5 25 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. మీరు సమాధానం చేసేటప్పుడు అయితే ఆన్సర్కి మినిమం 1.5 పేజీ లేదంటే 30 లైన్స్ ఉండే విధంగా అయితే మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? 5 యూనిట్ల నుంచి 5 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఏ విధంగా వచ్చాయి క్వశ్చన్స్ అనేది చూద్దాము. ఏ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఆర్ట్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆస్థెటిక్స్, కళను సౌందర్య రూపంగా వివరించండి అన్నది క్వశ్చన్ అనమాట. ఏ క్వశ్చన్ ఇది అంటే ఏ ఆర్ బి 2 క్వశ్చన్లు ఇస్తారు. రెండిట్లో ఏదో ఒక దానికి మీరు సమాధానం రాసినా పర్లేదన్నమాట. సెకండ్ క్వశ్చన్ బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ నవరస. ఈ నవరసాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేర్చుకున్నానంటే మీకు 15 నుంచి 5 మార్క్స్ పక్కా వస్తాయి. ఓకేనా? ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాసినా చాలు, మీకు 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి చూద్దాం. సెకండ్ యూనిట్లో వచ్చేసి ఏ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఆర్ట్ యూటిలైజేషన్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, కళా విద్యా మాధ్యమంగా ఎలా ఉపయోగపడుతుంది అన్నది క్వశ్చన్ అనమాట. సో బి క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ ఏ క్వశ్చన్ మీకు డిఫికల్టీగా అనిపిస్తే బి క్వశ్చన్ చూడండి. హౌ కెన్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ టీమ్ వర్క్ అమాంగ్ స్టూడెంట్స్, విద్యలో కళా విద్యార్థులలో జట్టు కృషిని ఎలా ప్రోత్సహిస్తుంది? ఇది అనమాట క్వశ్చన్. సో ఏ లేదంటే బి ఏ దానికైనా ఆన్సర్ వేసినా మీకు 5 మార్క్స్ వస్తాయి. సెకండ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్ అది. థర్డ్ యూనిట్ నుంచి ఏ విధంగా వచ్చాడే క్వశ్చన్స్ చూద్దాం. థర్డ్ యూనిట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డిఫైన్ ద టెక్నిక్ యూస్ ఆఫ్ ప్రింట్ మేకింగ్. ప్రింట్ మేకింగ్ టెక్నిక్ యూస్ని మీరు డిఫైన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూడండి. ప్రింట్ మేకింగ్ యొక్క సాంకేతికతలను నిర్వచించండి. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. ఒకవేళ ఏ క్వశ్చన్ రాదనుకో బి క్వశ్చన్కి ఆన్సర్ వేసుకోవచ్చు. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ డ్రామా అకార్డింగ్ టు నాట్యశాస్త్రాస్. నాట్యశాస్త్రము ప్రకారం నాటకం లక్ష్యం ఏమిటి? అంటే డ్రామా గురించి, నాట్యాల గురించి మీరు రాసినట్లయితే 5 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఏ ఆర్ బి రెండిట్లో ఏదో ఒక దానికైతే సమాధానం రాసినా మీకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి చూడండి. ఫోర్త్ యూనిట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హెర్బర్ట్ రీడ్ యాజ్ ఏ ఆర్ట్ ఫిలాసఫర్. తెలుగులో చూసుకున్నట్లయితే ఆర్ట్ ఫిలాసఫర్గా హార్బర్ట్ రీడ్ యొక్క సహకారాన్ని గురించి రాయండి. లేదు ఈ క్వశ్చన్ మీకు డిఫికల్ట్గా నాకు తెలియదు అనుకుంటే బి క్వశ్చన్ చూసుకోండి. హైలైట్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ యాజ్ ఏ ఆర్ట్ ఫిలాసఫర్. మనకి ఫోర్త్ యూనిట్లో మ్యాక్సిమము ఈ ఆర్ట్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అడగడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేసి. సో మనం 2015లో పేపర్లో చూసుకున్నట్లయితే హార్బర్ట్ రీడ్ ఆడ కూడా వచ్చాడు, ఇక్కడ కూడా వచ్చాడు. సో మనము ఈ యొక్క ఫిలాసఫర్ గురించి నేర్చుకుంటే కొంచెం ఇంపార్టెన్స్ అనేవి ఇచ్చుకున్నట్లయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్ నుంచి చూద్దాం. ఫిఫ్త్ యూనిట్లో చూసుకున్నట్లయితే మనకి హౌ ఆర్ క్రాఫ్ట్స్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో చేతి పనులు ఎలా ఉద్భవించాయి అన్నది క్వశ్చన్ ఫ్రెండ్స్. లేదు ఇది మీకు రాదనుకుంటే బి క్వశ్చన్ చూడండి. డిఫైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్. వివిధ రకాల చేతి పనులను నిర్వచించండి. మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి మనకి రావడం జరుగుతుంది ఫిఫ్త్ యూనిట్ నుంచి. ఓకేనా? ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకి క్రాఫ్ట్స్ గురించి అయితే వస్తాయి. క్రాఫ్ట్స్ గురించి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఫిఫ్త్ యూనిట్ని ఈజీగా అయితే ఆన్సర్ చేసుకోవచ్చు. 5 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్. 15 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది చూద్దాం ఒకసారి. మనకి పార్ట్ బిలో 15 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ వేస్తే అది మీరు 4 పేజీలు లేదంటే 80 లైన్లు వచ్చే విధంగా అయితే ఆన్సర్ వేయాల్సి ఉంటుంది క్వశ్చన్కి. ఫస్ట్ అంటే క్వశ్చన్ చూద్దాం ఏ విధంగా అడిగాడు. ఏ క్వశ్చన్ చూడండి.
హౌ ఈస్ హార్ట్ యూజ్ఫుల్ ఇన్ డెవలపింగ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ సెన్స్ ఆఫ్ అప్రిషియేషన్. స్వీయ వ్యక్తీకరణ మరియు ప్రశంసల భావనాన్ని అభివృద్ధి చేయడంలో కళ ఎలా ఉపయోగపడుతుంది? లేదు ఈ క్వశ్చన్ రాదు అనుకుంటే బి క్వశ్చన్ చూడండి. రైట్ అబౌట్ ఇండియన్ ఫెస్టివల్స్ దట్ హ్యావ్ అస్థెటిక్ సిగ్నిఫికెన్స్. సో ఇండియన్ ఫెస్టివల్స్ గురించి కూడా మనకి ఇది సెకండ్ టైం రిపీట్ కావడం, అంటే 2015 పేపర్లో 25 పేపర్లో వచ్చింది అండ్ 24 పేపర్లో కూడా వచ్చింది. సో ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి ఇండియన్ ఫెస్టివల్స్ గురించి. ఓకేనా. కళాత్మక ప్రాముఖ్యత కలిగిన భారతీయ పండుగల గురించి వ్రాయండి. ఓకేనా. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాయండి. 4 పేజీలు లేదంటే 80 లైన్లు వచ్చే విధంగా రాసినట్లయితే మీరు 15 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్లు ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏవి ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు ఫిగర్ అవుట్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా అయితే ప్రిపేర్ అయ్యేస్తున్నారంటే ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ వీడియో వాచింగ్ వ్యూవర్స్. ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడే మన ఛానల్కి వచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. బాయ్ బాయ్.